ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డీసీఎం అంటారు కదా, డిప్యూటీ సీఎం వచ్చి మీ అయ్య జాగిరా అడిగి వచ్చింది. నిజంగా మీరు ఇంత చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ నేను అడగొద్దు, మళ్ళీ ఆత్మగౌరవం ముందు ఆకలి చూసుకోవాలని చెప్పేసి అక్కడికి. బట్ ఏదో ఒక తెలంగాణ మనుషులం, తెలంగాణ భూమిపుత్రులం, తెలంగాణ ఇదంతా ఇక్కడ ఉన్నోళ్ళం కాబట్టి ఎవరో పక్క రాష్ట్రం వచ్చింది మీ అయ్య జాగిరా అని చెప్పేసి అంటే ఎట్లా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? బ్రదర్ యాక్చువల్గా ఆ పొద్దుగాల రౌండ్ టేబుల్ నేను పోయినా. అవును. పోయిన రోజు నేను మాట్లాడింది 8 నిమిషాలు. ఆ 8 నిమిషాలలో నేను నా తెలంగాణను దోచుకుంటావు, నా ఫ్యూచర్ సిటీ మీద సీఎం రమేష్ అనేటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటావు, ల్యాండ్ ఎక్వేషన్ పేరు మీద వాళ్ళే భూములు గుంజుకొని ఇలా పైరోజు చేస్తారు. ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి బస్సుల కాంట్రాక్టులు, నిమ్స్ దవాఖాన కాంట్రాక్టు, ఉస్మానియా దవాఖాన కాంట్రాక్టు ఇలా తిరిగి మళ్ళీ ఆయనకే దోచిపెట్టే ప్రయత్నం చేస్తావు. ఇలా అక్కడ డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణనే ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకోసారి తెలంగాణ మీద మీకు కన్నేస్తే అందరు ఓవరాల్గా అందరినీ కలిపన్నా గొంతే దొక్కుతా అంటే నన్ను ఒక్కడనే అన్నాడని చెప్పి ఆయన రుద్దుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం నేను డిఫరెంట్గా ఆలోచిస్తా కదా బ్రదర్. ఆలోచిస్తానంటే ఈలోపు ఏమైంది తెలుసా, రైతులు ఇలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా ఉన్నది ముగ్గురు. ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకోటి బండి సంజయ్, ఇంకోటి మంగిలి. ఈ మూడు ఇష్యూస్ కూడా డైవర్ట్ అయినటువంటి పరిస్థితి. అందులో బండి సంజయ్ది కీలకంగా. బండి సంజయ్ ఇప్పుడు బ్రదర్ ఇంత మంచిగా ఆలోచించాల్సిన పరిస్థితి అంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ సబ్జెక్ట్ మాట్లాడి 15 రోజులు అవుతుంది. అవును. 15 రోజుల తర్వాత 15 రోజులు ఎవరితో మాట్లాడినని చెప్పి నేను అమిత్ షా దగ్గర వీళ్ళు మాట్లాడిండ్రు అని వచ్చింది. ఓకేనా, అమిత్ షా తర్వాత ఉన్న మంత్రి ఎవరు ఆ శాఖకు? బండి సంజయ్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. అంటే లోపల చర్చ జరిగింది ఎవరికి తెలిసి ఉండాలి? ఈయనకి తెలిసి ఉండాలి. అంటే ఇక లీక్ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒకటి పాయింట్. దీనికి ఏం చెప్పాలి? లబ్ధిదారుడు ఎవరు? మళ్ళా బండి సంజయ్. అవును. ఎందుకు ఎప్పుడైతే ఈ సబ్జెక్టు ఆఫ్టర్ 10 days తర్వాత 10 రోజుల తర్వాత మరుగుపడిపోయిన సబ్జెక్ట్ను అంత తెలివి ఉంటుంది పట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ పట్టుకుండు అంటే దాన్ని డైవర్ట్ ఇస్తారు బ్రదర్. బీజేపీ మాస్టర్స్ ఏంటంటే డీవియేషన్ డైవర్షన్లో మాస్టర్స్. ఇప్పుడు మేము రోడ్డు ఎక్కాలి, బయటికి పోవాలి, ఎట్లా పోవాలి? పవన్ కళ్యాణ్ గారు దీన్ని అటాక్ చేసిండ్రు. ఫస్ట్ అటాక్ చేసి పోలీసులు వచ్చింది, ఇది చేసిండ్రు, టార్గెట్ చేసిండ్రు, రౌండ్ టేబుల్ అయినా మేము మాట్లాడాం. ఇమీడియట్గా సోమవారం రోజు బెయిల్ అప్లికేషన్ పెట్టారు బండి సంజయ్. ఏం అప్లికేషన్ పెట్టారు? బెయిల్. అప్పటిదాకా మూగపోయిన బీజేపీ బస్ చేసుకొని కల్లాల కాడికి పోయారు. అప్పటిదాకా ఒక మైనర్ బాలికను ఆదుకోలేనోళ్ళు, మైనర్ బాలికకు ఇంత నిలువున అన్యాయం జరుగుతూ ఉంటే, మైనర్ బాలిక మీద ఈరోజు అబండాలు వేస్తూ ఉంటే, మైనర్ బాలిక మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, మైనర్ బాలిక మీద రెండు చేతులు సప్పట్లు కొడుతూనే వస్తాయన్న. రెండు సప్పులు ఎప్పుడు వస్తాయి కదా వాళ్ళ దగ్గర బీజేపీ ఈడగొట్టిన వస్తుంది, ఈడగొట్టిన వస్తుంది, ఈడగొట్టిన వస్తుంది, ఈడగొట్టిన వస్తుంది. బాధాప్తా చెప్తున్నా, నోటితో చెప్తున్నా. అర్థమైందా? వాళ్ళు కల్లాల కాడి బస్ వేసుకొని పోయారు అంటే 2 లాభాలు అయినాయి. ఇదేంటిది? వీళ్ళ ముఖం వచ్చింది బయట వేసుకొని. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా తిరగనికి కానీ, మాట్లాడడానికి కానీ, నోరు తెరవడానికి కానీ, ప్రజలలో పోనికి కానీ ముఖం లేదు ఎవరికి, బీజేపీ వాళ్ళకి లేదు. ఈరోజు దీనివల్ల వచ్చింది. నంబర్ 2, ఈ ఇష్యూ వల్ల మంగళి ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. మంగళి ఇష్యూలో కొట్లాడింది ఎవరు? మళ్ళీ బీజేపీ జన సైకిలే. ఇల్లే కొట్లాడారు. అవును, జన సైకిలే కొట్లాడినరు. నాకు తెలిసిన ఇన్పుట్ ఏంటంటే, దీంట్లో ఒక కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆమెను కాపాడిండు. నాకు డౌట్ ఏంటంటే కిషన్ రెడ్డి అయ్యిందని. ఎందుకంటే ఓకేనా, అట్లా చేయబట్టి అది డైవర్ట్ అయింది. ప్లస్ ఈయన ఇష్యూ మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇమీడియట్గా సోమవారం రోజు బెయిల్ అప్లికేషన్ పెట్టేషన్ నడిచిపోయింది. ఇక అది సబ్జెక్ట్ ఇప్పుడు అన్ని కల్లాల కాడి డైవర్ట్ అయినాయి. అర్థమైందా? నిరుద్యోగులకు డైవర్ట్ అయిపోయింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకుంటూ బాజాప్తా ఆ సబ్జెక్ట్ అయిపోయింది. 1వ తారీఖు నాగరాజ్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అది డైవర్ట్ అయిపోయింది. 1.5% జీతం అది డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అలా టీచర్ లేవు, అది డైవర్ట్ అయిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ డైవర్ట్ అయిపోయింది. హ్యాపీగా రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా స్వేరా విహారం చేసుకుంటుండే. ఇక ఇంత మించిన చల్లదనం ఏందని ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ దిగుతాడు. దీన్ని లేదు ఈ సీరియల్ చాలా బాగుంది నడిపి అని చెప్పి డైలీ సీరియల్ నడిపి అని చెప్పగానే మళ్ళీ పవనాలు దిగుతాయి. ఇక్కడ పవనాలు దిగి ఆయన మాట్లాడేది మాట్లాడతారు. గద్దరుకు నేను కారు ఇచ్చిన, గద్దరుకు నేను అది ఇచ్చిన, గద్దరుకు అన్నం లేకుండా అన్నం నేనే పెట్టినా అని మాట్లాడతారు. దాంట్లో ప్రతి విమర్శలు మన అందరం చూస్తున్నాం, జరిగిపోయింది. ఓకేనా, అందులో ఒకడు వచ్చి ఏకంగా నరికేస్తా అని చెప్పి అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అరే నేను అందరినీ కలిపి తెలంగాణ దోపిడీ చేస్తుంది,
చూస్తూ అందరిని కలిపి నేను మెడ మీద కాలేసి తొక్కుతా అని అంటే అది నేను ఏం స్క్రిప్ట్ పెట్టుకొని చదవా. అవును. మీరు ప్రెస్ మీట్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు రాసుకొని చదువుతున్నారు. మరి అది రాసుకొని రాసిచ్చింది మరి ఈయన దగ్గర ఉన్న పిఆర్ఓలా లేకుంటే 100% రేవంత్ రెడ్డి స్క్రిప్టే. ఏదేది మాట్లాడినది ఏది మాట్లాడితే అది ఇంకో వారం రోజు సీరియల్ నడుస్తుంది. అది చూస్తే ఇప్పుడు అన్న నేను ఫ్యూచర్ సిటీ అన్న, RRR అన్న, నీకు మేఘా కృష్ణారెడ్డి అన్న, నా తెలంగాణ దోచుకుంటున్నా అన్న, ఇంకోసారి కన్నెత్తే కాలేజ్ తొక్కుతానని చెప్పి నేను స్క్రిప్ట్ చదవలే. నేను నా ఆవేశంతోనే నేను మాట్లాడినా నేను ఇది చేసిన. ఓకేనా, నువ్వు ఆవేశం కూడా నా ఆత్మగౌరవం ప్రతిదీ ఇక్కడ నన్ను ఇట్లా అంటావా గద్దరికి అన్ని ప్రతిదీ అంటే ఎమోషనల్గా మాట్లాడేది కూడా డైరెక్ట్ స్క్రిప్టే చదివాడు. ఆ స్క్రిప్ట్ వల్ల మళ్ళీ గద్దర్ సబ్జెక్టు అది ఇది ఇప్పుడు 3-4 రోజులకి వెళ్ళి 5-6 రోజులకి వెళ్ళి మళ్ళీ అందులో దాని మీదనే ఇంతిస్తే ఏకంగా ముఖ్యమంత్రిని నరికి అవతల పడేస్తా అని చెప్తే ఇయాటి వరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఇయాటి వరకు ఒక ఇది నాగేశ్వరరావు మాట్లాడిన దానికంటే నేను మాట్లాడిన దానికంటే అత్యధికమ చాలా ప్రమాదకరమైన సబ్జెక్టు ఇది. వాస్తవానికి పాపం నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడినా కొంచెం కాంగ్రెస్కే ఫేవర్గా మాట్లాడతారు. ఆయన అటు ఇటు తిరిగి కొంచెం అట్టే ఉంటుంది. అయినా కానీ ఈరోజు నా గురించి నేను అరెస్ట్ అయినప్పుడు ఎప్పుడు మాట్లాడే నా మీద కేసులు అయినా కానీ ఒక తెలంగాణ వాదిగా ఒక జర్నలిస్టులు అయినప్పుడు అందరూ స్పందించమంటే నేను స్పందించిన నా సొంతంగానే స్పందించాను. అర్థమైందా? తెలంగాణ బిడ్డకి ఇట్లా అయినప్పుడు మాట్లాడమని. అయితే ఈరోజు అంత పెద్ద మాట అన్న ఈరోజు ఎవరు ఎందుకు ఖండిస్తలేరు? ఎందుకు దీని మీద కేసులు పెడతలేరు? ఎందుకు ఎఫ్ఐఆర్? తెలంగాణ హోమ్ మినిస్టర్కు చావా చచ్చిపోయిందా? తెలంగాణ హోమ్ మినిస్టర్ పెట్టుకున్న చాతన అయితే లేదా? హోమ్ మినిస్టర్ ఇవాళ ఎందుకు పోలీసులకు ఆదేశిస్తలేరు? ఎందుకు పట్టుకరమ్మంటలేరు? ఎందుకు ఎఫ్ఐఆర్ అయితే లేవు? అక్కడ ఎఫ్ఐఆర్లు అయితే మన విలేకరులను తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించి కొడతారు. చిన్న మాట అంటే ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి అన్నాడు నీకు నడిబొడ్డు నిలబడి అన్నాడు, రేవంత్ రెడ్డి నరుకుతా అని చెప్పాడు. ఎందుకైంది ఈరోజు? రీట్వీట్ చేస్తేనే తీసుకుపోయి జైలు వేస్తున్నారు. చిన్న లైన్లు వాడితేనే ఇవాళ ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చింది రేవంత్ రెడ్డి. నన్ను తిట్టు అట్లా అనిపించింది రేవంత్ రెడ్డి, నన్ను కావాలని తిట్టుమని అనిపించింది రేవంత్ రెడ్డి. దీని మీదనే ఇది నడుస్తుంది. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తారు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ చచ్చిపోయింది. ఈరోజు ఉన్నదంతా తెలుగుదేశం కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశంగా మారింది, తెలుగుదేశంగా మాట్లాడుతుంది, తెలుగుదేశంగా నడుస్తుంది, తెలుగుదేశం బట్టలు వేసుకుంటుంది. లాస్ట్లో తెలుగుదేశం లెక్క పోయి ఎన్టీ రామారావు విగ్రహం కాంగ్రెస్ పార్టీ భావాజాలానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ విగ్రహం కూడా పుట్టింది. ఇంకొక పాయింట్ ఇలా చెప్పాలంటే ఎన్టీ రామారావు బిడ్డలు రాలేదు, ఎన్టీ రామారావు కొడుకులు రాలేదు. ఎవరో ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నాయని ఒకటే ఖాళీగా తిరిగేట ఆయన వచ్చి నిలబెట్టిండ్రు చూపియాలని చెప్పేసి. అర్థమైందా? ఆయన పొడిచిన వైస్రాయ్ ముందు పోయి బాజాప్తా చెప్పిన ఎక్కడైతే ఎన్టీ రామారావు కొడుకులు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు బిడ్డలు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు కోడళ్ళు ఆయనను చంపింది, ఎన్టీ రామారావుకు తిండి పెట్టకుండా ఈరోజు ఎన్టీ రామారావు నాగమాగం చేసి ఈరోజు ఆయన బొమ్మ ఆయన ఫోటో పెట్టుకొని వాళ్ళే వదిలేసిండ్రు. వాళ్ళ అయ్యను, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు మొత్తం సర్వం వాళ్ళని వదిలేసి ఆయన నాగం చేసి ఆయన సాగుకు వదిలేసి పోయిండ్రు ఆయనను. అసలు ఈరోజు తీసుకొని వచ్చి నువ్వు నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆ బొమ్మ చూడగానే ఖమ్మం మొత్తం ఓట్లు ఇవాళ తెలియని విషయం ఏంటంటే తెలంగాణ పుట్టిన కమ్మలు కానీ తెలంగాణ పుట్టిన కాపులు కానీ 2nd జనరేషన్ వచ్చింది. వాళ్ళు హైదరాబాద్గా మారిపోయారు. టోటల్ అయిపోయింది, మారిపోయినారు. వాళ్ళ భాష మారింది, వాళ్ళ యాస మారింది అని ఇంకా అవి చెప్పుకొని బతుకున్నట్టే నేనేం చేయలేం. కానీ వాళ్ళు మొత్తం మారిపోయినారు. వాళ్ళు ఏది కులపరంగమైన ఇది ఆంధ్రాలో ఆలోచించిన ఓటర్ బ్యాక్ లేదు. ఈరోజు పాలనను చూసి నీ అధికారాన్ని చూసి నీ పరిస్థితిని చూసి లేకుంటే నీకు బీఆర్ఎస్ ఈరోజు నువ్వు చౌదరికి ఇచ్చినావు, నువ్వు టీడీపీ మనిషివని తెలుసు. ఈరోజు అక్కడ గాంధీ ఎందుకు గెలుస్తాడు? అర్థమైందా? అది వరకు గోపి ఎందుకు గెలుస్తాడు? అర్థమైందా? అంతకుముందు నువ్వు ఇది వాళ్ళందరూ నువ్వు ఇచ్చిన వాళ్ళంతా ఎందుకు ఓడిపోతారు? కాబట్టి ఆలోచన పోయింది. అవును, నిజంగానే మీరు అన్నట్టు ఈ కమ్మ ఫీలింగ్ ఉంటే జూబ్లీహిల్స్ మాగంటి సునీత గెలవాల్సిందే ఉండే. అంతే, ఆ ఫీలింగ్ పోయింది. పాలన చూస్తుంది, అధికారాన్ని చూస్తుంది, అన్ని కూడా బేరీజ్ లేక చేస్తుంది. కానీ అంటే రేవంత్ రెడ్డి ఆ చిల్లర ఆలోచన ఎట్లుంటుంది అంటే ఇది మాట్లాడితే ఇట్లా వస్తుంది, వీళ్ళు చెప్తే ఈ ఓట్లు వస్తాయి. రేపు ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నిలబడ్డా హిందూపూర్లో పోటీ చేస్తే కానీ కుప్పంలో పోటీ చేస్తే నేను చెప్పలేను రేవంత్ రెడ్డిది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో కానీ రాబోయి పెరిగే అసెంబ్లీలో కానీ ఏడ నిలబడ్డా కానీ డిపాజిట్ వస్తుంది. కానీ రచ్చ ఓడిపోతాడు. నేను ఛాలెంజ్ చేస్తాను బ్రదర్. నేను ఎప్పుడైనా నేను లెక్క చెప్పకుండా నేను చెప్పాను. నేను లెక్క చెప్పకుండా నేను చెప్పా.
అదేనా నేను జాతీయ స్థాయిలో పనిచేసినోడిని, జాతీయ స్థాయిలో నేను అంచనాలు వేసిన వ్యక్తిని నేను చెప్తున్నా. 101% ఈ రాష్ట్రం కుప్పంలో పక్కా గెలుస్తాడు, హిందూపూర్లో పక్కా గెలుస్తాడు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ కాళ్ళు తలగా కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా కానీ ఈ 2 సీట్లలో పక్కా గెలుస్తాడు. తర్వాత ఏడ కూడా గెలవడు. ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తప్ప ఏది కుప్పంలో లేకపోతే అక్కడ కూడా 2 రాష్ట్రం, రెండే నియోజకవర్గం, హిందూపూర్ అంతే. అందులో 2 మండలాలు పికప్ అయ్యి మళ్ళీ ఇలా 2 మండలాలు పికప్ అయ్యి వేసినా కానీ సవాలే లేదు బ్రదర్, సవాలే లేదు బ్రదర్. బాస్ట్లా కాంగ్రెస్ పార్టీ బ్యూటీ ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా కానీ అరే మా రాజశేఖర్ ఇయాలకి నేను రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటాను. అయితే ఇవాళ అరే మా రెడ్డి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈయన రెడ్డోళ్ళు ఓన్ చేసుకుంటలేరు, కమ్మోళ్ళు ఓన్ చేసుకుంటలేరు. నేను పేరుకే రెడ్డి కానీ నా పానం అంతా కమ్మనే అంటాడు. అందుకంటే సీఎం రమేష్కు నేను మంత్రి పదవి ఇచ్చిన అంటాడు, ఎన్టీ రామారావు నెత్తి మీద పెట్టుకున్నా అంటాడు. నేను పేరుకే అందుకని రేనా అని పెట్టిన రెడ్డి నాయుడు అని. అర్థమైందా? రేనా అని పెట్టిన ఆయన పేరు. ఇటు రెడ్డి కాదు నాయుడు కాదు. బాగుంది. అర్థమైందా?